హాయ్ అండి. పాలకొల్లు సాయిబాబా టెంపుల్ మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఎప్పుడైనా విజిట్ చేయకపోతే కనుక తప్పనిసరిగా పాలకొల్లు సాయిబాబా టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి. మేము మొన్న అయితే వెళ్ళాం. మా అన్నయ్య వాళ్ళు అయితే అక్కడ అన్న ప్రసాదం అయితే చేస్తున్నారు. అందువల్ల అయితే మేము వెళ్ళాం. అది చాలా ప్రాసెస్ అయితే జరుగుతుంది. మార్నింగ్ వెళ్ళడం అయితే లేట్ అయింది. అందువల్ల మార్నింగ్ పూజ అయితే మేము మిస్ అయిపోయాం. సో వెళ్ళేసరికి అభిషేకం అయితే చేస్తారండి. అన్నంతో అయితే శివలింగం తయారు చేసి నందీశ్వరుని కూడా చేసి పూజ చేసి అన్ని స్తోత్రాలు అయితే చదవడం జరిగింది. ఓం శ్రీ సాయిరామ్ అంటూ మనం దానికైతే విభూతితో అభిషేకం అయితే చేసాము. అందరం కూడా చేసాం. చాలా బాగా అయితే జరిగింది. వన్ బై వన్ అందరినీ కూడా పిలిచి చేయమన్నారు అభిషేకం. చాలా హ్యాపీ అనిపించింది. మనం అలా చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చాలా సేవ అయితే చేసుకున్నాం. ఎప్పుడు అలా చేసుకోవడం అయితే నాకు తెలీదు. సేవ చేయడం ఎప్పుడు వస్తుందా అవకాశం అనేది చూసాం. ఎప్పుడు కూడా మనకి అంత అవకాశం కుదరదు కాబట్టి ఈ రకంగా అయితే మేము సేవ అయితే చేసుకున్నాం. బాబాగారి సేవ చాలా సిస్టమేటిక్గా అయితే చాలా బాగా జరిగిందండి. హారతి కూడా ఇచ్చేస్తారు. ఎవరైతే అన్నప్రసాదం చేస్తున్నారో వాళ్ళ చేతే పూజ చేయించి అన్నీ చేస్తారు. బాబాగారు కిరీటం కూడా పెట్టిస్తారు. అయితే ఆ కిరీటం పెట్టే టైంలో అయితే మేము వెళ్ళలేదు. అది మిస్ అయింది. ఎందుకంటే సేవలో ఉంటామని చెప్పాం కదా. సేవలో ఉండడం వల్ల కిరీటం పెట్టే టయానికి మేము వెళ్ళకపోయాం. అందరూ భోజనాల దగ్గరికి అయితే వచ్చేస్తారు కదా. సో ఇప్పుడు మనకి ఆ లింగంలోంచి అన్నంతో తయారు చేసిన శివలింగంలోంచి కొంచెం అయితే తీసుకుని ప్రసాదం కింద అయితే మొత్తం రైస్లో అయితే కలిపేస్తున్నారు. అన్నయ్య వాళ్ళ చేత అయితే కలిపించారనమాట. మొత్తం బాబా గారు భోజనం అయితే అందరూ రెడీగా కూర్చున్నారు. మేము ఈ సేవ చేసుకున్నామండి. ఒకళ్ళ పులిహార ఒకళ్ళ ప్రసాదం అయితే మేము వడ్డించాం భక్తులకి. వాళ్ళే చాలా సిస్టమేటిక్గా చేస్తారు. మనకెప్పుడు కొత్త కాబట్టి వన్ బై వన్ అలా పిలుస్తూ ఉంటే మేము అలా కూర్చుని చూసాము. వాళ్ళే పిలిపించి చేయించారు. హారతి టైంలో కూడా చాలా బాగా చేశారండి. మన చేత హారతి కూడా ఇప్పించారు. వీడియో తీయొద్దు అన్నారు. హారతి అయ్యాకైతే మాకు స్పెషల్గా అయితే భోజనాలు అయితే పెట్టేశారు. మేమైతే భోజనాలు చేసేస్తున్నాం. బాబాగారి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఎప్పుడైనా విజిట్ చేయకపోతే తప్పనిసరిగా అయితే విజిట్ చేయండి. మనకి పాలకొల్లు నర్సాపూర్ రోడ్ నుంచి అయితే మనకి బాబాగారి దర్శనం కూడా జరుగుతుంది. దూరం నుంచి కూడా మనకు దర్శనం అయితే జరగడం జరుగుతుంది. ప్రతి గురువారం అయితే మాత్రం చాలా బాగా అయితే అన్నప్రసాదం అయితే బాగా జరుగుతుందండి. బాబాగారి దర్శనం చాలా బాగా అయితే జరిగింది. దగ్గరుండి బాబాగారికి హారతి ఇవ్వడం అంటే అది ఎంతో అదృష్టం అనిపించింది నాకైతే. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బాబాగారి టెంపుల్ని అయితే చూసేద్దాం. చాలా ప్రశాంతమైన వాతావరణం అని చెప్పాను కదా. చూడండి చాలా బాగుంటుంది. చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది మైండ్. ఇదైతే పుస్తకాలే రాస్తాం కదండి. బాబాగారి ధ్వజస్తంభం అన్నమాట. ఇది పుస్తకాలే రాసి దాంట్లో వేసి దీనికైతే ఇలా కట్టేశారు. దాని మీద ఓం శ్రీ సాయిరామ్ అనేది రాస్తాం. మేము ప్రతిసారి మ్యాక్సిమం వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అయితే అదంతా చాలా కాసేపు చల్లగా అదంతా కూర్చోవడం తిరగడం అనేది జరుగుతుంది. ఇక్కడైతే బాబా గారికి సంబంధించిన ఫొటోస్ అన్నీ అయితే ఉంటాయండి. పక్కన ఒక ఇలా ఉంటుంది సత్రం టైప్లో.
ఇది ధుని అందరికీ తెలుసు కదా. బాబా గారు ఏమేం చేశారో మొత్తం అన్ని ఫొటోస్ రూపంలో చాలా బాగా అయితే ఇక్కడ ఉంటాయి. అందరూ చాలా భోజనం చేసేసాక ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతంగా వాతావరణం అయితే కూర్చుంటారు. మనకు విభూతి కూడా ప్రసాదంగా అయితే ఇస్తారు. అక్కడే దత్తాత్రేయ స్వామిని అయితే దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దర్శనం చాలా బాగా అయితే జరిగింది. వెనకాల అయితే ఇంకొక సత్రం టైప్లో ఉంటుంది. అక్కడైతే భోజనాలు పెడతారు. మార్నింగ్ టైం అయితే చాలా రష్గా అయితే ఉంటుంది. చాలాసేపు వరకు అయితే దర్శనం అవ్వదు. ఇది సెకండ్ పార్ట్. సైడ్ కూడా చూసేయండి బాబాగారి టెంపుల్. కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొట్టుకుని ఇక్కడైతే దేవుడికి మన నైవేద్యం చూపిస్తాం. ఇది వరకు అయితే వేరేగా ఉండేది. ఇప్పుడు మొత్తం ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు కదా టెంపుల్స్ అనేది. మేమైతే సరదాగా అయితే ఫొటోస్ అయితే దిగేసాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.